హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో మాట్లాడేది కియా మోటార్స్లో దొంగలు పడ్డారు. ఇది మనకు తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో పెనుకొండ కాన్స్టిట్యున్సీలో ఈ కియా మోటార్స్ అనేది రావడం జరిగింది. దీనిని టీడీపీ ప్రభుత్వం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. మేమే తీసుకొచ్చామని చెప్పేసి. సో ఈ కియా పరిశ్రమలో కొన్ని వేల మంది ప్రత్యేకంగా పరోక్షంగా ఉపాధి పొందుతూ ఉన్నారు. అటువంటి సంస్థలో దొంగలు పడ్డారు. ఈ దొంగలు ఏదో చెడ్డింగ్ గ్యాంగో లేకపోతే లంగోటి గ్యాంగో కాదు, ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి దౌర్భాగ్యులే. హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి దౌర్భాగ్యులు రాష్ట్రం పరువు, దేశం పరువు అంతర్జాతీయంగా తీయడానికి ఆ కంపెనీలో ఉన్నటువంటి కార్ల ఇంజన్ 900 కార్ల ఇంజన్ని దొంగిలించడం జరిగింది. వాటిని ఎలాగైతేనేమి బయటికి చేరేసి దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకున్నారో లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా అమ్మేశారో తెలియదు, కానీ మొత్తానికి 900 ఇంజన్లు అయితే గాయబ్, దొరకట్లేదు అనమాట. సో అదంతా చేసేసి తీరిగ్గా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. ఆ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు దాని మీద అంతర్గతంగా విచారణ జరిపి ఆల్రెడీ రిజిగ్నేషన్ చేసిన వాళ్ళని వెనక్కి బలిపించి వాళ్ళని విచారించి అలానే పోలీస్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అసలు వీళ్ళకి ఈ దౌర్భాగ్య బుద్ధి ఏంటో అర్థం కావట్లేదు. ఈ రోజులో ఒక ఉద్యోగం తెచ్చుకోవడం చాలా కష్టం. అటువంటిది ఉద్యోగం తెచ్చుకోవడం, అందులో సర్వైవ్ అవ్వడం ఇంకా చాలా కష్టంగా మారింది. సో వీళ్ళు ఉద్యోగం తెచ్చుకున్నారు, అందులో సర్వైవ్ అయ్యారు, అందులో మంచి పొజిషన్కి వెళ్ళారు. మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఏ సత్య నాదెళ్ల లాగానో లేకపోతే సుందర్ పిచ్చే లాగానో కంపెనీకి విశ్వసనీయంగా పనిచేసి కంపెనీ ఎదుగుదలకు తోడ్పడాల్సింది పోయి ఈ దౌర్భాగ్యులందరూ కలిసి ఆ కంపెనీని భ్రష్టు పట్టించారు. దీంతో మన పరువు అంతర్జాతీయంగా పోయింది. ఈ విషయం బయటికి తెలిస్తే ప్రపంచవ్యాప్తంగా పోయింది మన పరువు అనేది. ఎందుకంటే అది ఒక కొరియన్ సంస్థ, సౌత్ కొరియన్ సంస్థ అది కియా మోటార్స్ అనేది. దాంట్లో ఈ దౌర్భాగ్యులు చేసిన పని ఇది. అలాగే అమెరికాలో ఉన్నటువంటి దౌర్భాగ్యులు కొంతమంది తెలుగు సంస్థలని ఆ సంస్థలను ఈ సంస్థలు పెట్టి మళ్ళీ అక్కడికి ఆ సంస్థల ద్వారా డబ్బులు మళ్ళించి దాన్ని నాశనం చేశారు. యాపిల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది అలా చేస్తే వాళ్ళని తీసేశారు. ఇది లాస్ట్ ఇయర్, అంత ముందు సంవత్సరం జరిగింది. అప్పుడు తెలుగు వాళ్ళ పరువు పోయింది. మళ్ళీ రీసెంట్గా ఏదో సంస్థలు ఇలాంటి ఫ్రాడ్ ఒకటి చేస్తే, అంటే చెక్ పవర్ ఉంది కదా అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చేటి చెక్కులు ఇష్యూ చేసేయడం, దాన్ని వేద మార్గాల ద్వారా వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకోవడం, ఇలా చేసి కంపెనీలో ఉన్న ఆర్థిక వనరులను భ్రష్టు పట్టించారు. దీంతో ఆ సంస్థకు తెక్కరేగి 700 మందిని తీసేసింది. ఆ 700 మందిలో 200 మంది తెలుగు వాళ్ళే. ఆ ఘనత కూడా మనకే దక్కింది. ఈ దౌర్భాగ్యులందరూ దేశాలు వెళ్ళి దేశం పరువు, ఆ దేశం యొక్క పరువు నిలబెట్టాల్సింది పోయి తీసేసి ఇలాగ దేశానికి రాష్ట్రానికి రెండింటికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు మీరేమో దేశ విదేశాలు వెళ్ళండి, మన కీర్తిని చాటింపు చేయండి అంటే ఈ దౌర్భాగ్యులు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి శిక్ష విధించాలో మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో నాకు ఇచ్చినట్టయితే మీరు లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.